ఏరా కొట్రా. My dear Mahesh, you have exams on 11th Monday. రే బాబు, నువ్వురా నలుక్కున్నావు సేమ్. నేను నీ ఆత్మని రా నాయన. నీకు ఏం మెసేజ్ వచ్చింది చూసుకున్నావా ఇప్పుడు నువ్వు? అలా ఇట్లే అవన్నీ చదువుతా, ఈసారి గట్టే చదువుతా నేను, ఏ డైవర్షన్స్ లేకుండా చదువుతా నేను. ఈసారి కూడా పాస్ కాలే అనుకో. గుర్తుందిగా లాస్ట్ టైం ఏమైందో? అమ్మో, ఈసారి ఎట్లా మంచిగా మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి, లేకపోతే A few minutes later. మమ్మీ, ఇగో నేను ఇంజనీరింగ్ చేసి ఇంటర్నేషనల్ ఫ్లైట్కి దాని తర్వాత కాల్ చేస్తున్నాను. చెప్తున్నా చూడు, ఈసారి పరీక్షలలో నీకు మార్కులు తక్కువ రావాలి. నీ సంగం చూస్తా కొడుకు ఏమనుకుంటున్నావు? ఊహిస్తేనే భయంకరంగా ఉంది. చదువుకోరా నాయన. Many months later. ఏమైంది బ్రో? కట్లేంది, దెబ్బలేంది? మై ఫాదర్ బీటెన్ బ్యాడ్లీ బ్రో, ఎగ్జామ్ ఫెయిల్ బ్రో. అవును బ్రో, నువ్వు నేను ఒకటే సెంటర్ ఒకటే పేపర్ కదా, నువ్వు ఎట్లా పాస్ అయినావు, నేను ఎందుకు ఫెయిల్ అయినా బ్రో? నాకు అర్థం కాదు. అవన్నీ ఏం లేదు, మనం చదివేటప్పుడు కొన్ని డిస్ట్రాక్షన్స్ ఉంటాయి, అలాగే కొన్ని భయాలు కూడా ఉంటాయి. అవన్నీ ఓవర్కమ్ చేసి మనం చదువుకోవాలి. నేను ఒక వీడియో చూసి, ఆ వీడియో చూసి కొన్ని టిప్స్ ఉంటాయి, ఆ టిప్స్ ఫాలోగా పక్కా అయితే బ్రో. ఆఫ్టర్ ఏ లాంగ్ సమ్మర్ వెకేషన్ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఆల్మోస్ట్ రీఓపెన్ అయిపోయి. అయినో చాలా మందికి అబ్బా ఇంకొన్ని రోజుల హాలిడేస్ ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. ఇంకొంతమంది అయితే బాగా వర్షం పడి ఈ స్కూల్స్ కాలేజెస్ అనేది కొంచెం హాలిడేస్ డిక్లేర్ చేయాలి కొన్ని రోజులకి అని కొంతమందికి అనిపిస్తుంది. బట్ ఎప్పుడైనా మనం ఎందుకు ఇలా ఆలోచిస్తామని ఆలోచించారా? మనకు అసలు నచ్చని విషయం ఏంటి? మన స్కూలా లేకపోతే మన ఎగ్జామ్సా? ఆఫ్ కోర్స్ ఇక్కడ మన ప్రాబ్లం స్కూల్ కాదు, ఎగ్జామ్సే. మరి ఎలాంటి ఎగ్జామ్స్ అయినా సరే ఈజీగా క్రాక్ చేయడానికి సైంటిఫిక్లీ ప్రూవన్ స్టడీ టిప్స్ అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఖచ్చితంగా ఈ ఫుల్ వీడియో చూసి ఆ టిప్స్ అన్ని ఫాలో అయిపోండి, అంతే మంచి మార్క్స్ అనేది స్కోర్ చేస్తారు. హలో అండి, నమస్కారం. నేను మీ వేణుకరణ్, లైఫ్ అండ్ బిజినెస్ కోచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ క్లికింగ్ ఆన్ దిస్ వీడియో. ఇక వీడియోలోకి వెళ్తే ఫస్ట్ టిప్ వచ్చేసి ఆర్గనైజ్. మీ టైం టేబుల్ని ఆర్గనైజ్డ్గా పెట్టుకోండి. ఏది ఎప్పుడు చదవాలనేది మీరు డిసైడ్ చేసి రాసుకోండి. స్టడీస్ కూడా ఫుడ్ లాగానే ఒకేసారి మొత్తం లోపలికి అనేది తీసుకోలేము కదా ఫుడ్ని. సో నా అడ్వైజ్ ఏంటంటే డైలీ కొంచెం కొంచెం అనేది చదవండి. అది ఒక పేజ్ అయినా సరే, లేదంటే ఒక పాయింట్ అయినా సరే. స్టడీ ఈజ్ మస్ట్. ఈ టెక్నిక్ ఎగ్జామ్ టైంలో మీ స్ట్రెస్ లెవెల్ అనేది తగ్గిస్తుంది. ఎందుకంటే ఎగ్జామ్స్ అప్పుడు మీరు జస్ట్ రివిజన్ చేస్తారు కాబట్టి మీరు కొత్తగా ఏది చదవాల్సిన భయం అనేది మీకు ఉండదు. నెక్స్ట్, మీ స్టడీ స్పేస్ని ఆర్గనైజ్డ్గా పెట్టుకోండి. మనము ఎక్కడ చదువుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. మన ప్లేస్ ఎంత నీట్ అండ్ ఆర్గనైజ్డ్గా ఉంటే మనం అంత ఫోకస్డ్గా అనేది చదవగలుగుతాం. ఫర్ అన్ ఎగ్జాంపుల్, మీరు కూర్చున్న చోటు వేస్ట్ పేపర్, ఫుడ్ ఐటమ్స్ ఇలాంటి అన్నెసెసరీ థింగ్స్ ఉన్నాయనుకోండి, అవి మీ ఫోకస్ అనేది డీవియేట్ అనేది చేస్తుంది అనమాట. సో మీరు చదువుకున్న చోట ఏదైతే స్టడీ ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ మీ బుక్స్, మీ పెన్, పెన్సిల్, క్యాల్కులేటర్, స్టిక్కీ నోట్స్ ఇలాంటి స్టడీకి సంబంధించిన ఏవైతే ఐటమ్స్ ఉంటావో అవి మాత్రమే పెట్టుకోండి. ఎమర్జెన్సీ కోసం ఒక పక్కన ఒక వాటర్ బాటిల్ కూడా పెట్టుకోండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 2, మీ డిస్ట్రాక్షన్స్. మీరు దేనివల్ల డిస్ట్రాక్ట్ అవుతున్నారో దాన్ని ముందే రికగ్నైజ్ చేయండి. బేసిక్గా చాలా మందిని డిస్ట్రాక్ట్ చేస్తుంది ఈ మధ్యకాలంలో ఏంటి? మొబైల్ ఫోన్, టీవీ ఆర్ ఫ్రెండ్స్. సో ఈ ఫ్యాక్టర్స్ని మీరు కంట్రోల్లో పెట్టాలి. ఈ జనరేషన్లో చాలా మంది ఫోన్లో చదువుకుంటున్నారు కాబట్టి ఫోన్ని దూరం అనేది మనం పెట్టలేం. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మీ ఫోన్లో మీకు ఏదైతే డిస్ట్రాక్ట్ చేస్తున్నాయో, లైక్ సపోజ్ ఇన్స్టాగ్రామ్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ఇలాంటివి ఏవైనా సరే ఫస్ట్ వాటిని వెంటనే డిలీట్ చేయండి. ట్రస్ట్ మీ, దీనివల్ల మీకు ఏ లాస్ అనేది ఉండదు, ఇంకా మీకు చాలా టైం అనేది మిగులుతుంది. అండ్ ఆ టైంని మీ స్టడీస్ కోసం అనేది ప్రొడక్టివ్గా మీరు యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మీ మొబైల్లో ఏవైతే యాప్స్ ఉన్నాయో ఆ యాప్స్లో నోటిఫికేషన్ అనేది ఏవైతే ఉంటాయో అవి ఆఫ్ చేసుకోండి. ఎందుకంటే ఆ నోటిఫికేషన్ రావడం ద్వారా కూడా, అంటే టింగ్ మన నోటిఫై కావడం ద్వారా మీరు డిస్ట్రాక్ట్ అనేది అవుతున్నారు. అట్లీస్ట్ నోటిఫికేషన్ అన్న ఆఫ్ చేసుకోండి. యాప్స్ డిలీట్ చేయడానికి మనసు అనేది ఒప్పుకోకపోతే రిమెంబర్, మీ ఫ్రెండ్స్తో తర్వాత కూడా మాట్లాడుకోవచ్చు. పార్టీకి, క్లబ్కి ఇంకొక రోజు కూడా వెళ్ళొచ్చు. మీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ తర్వాత కూడా చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు ఏవైతే ఎగ్జామ్స్ రాబోతున్నాయో అవి ఇప్పుడు మాత్రమే వస్తాయి కాబట్టి సో ఫస్ట్ స్టే ఫోకస్డ్ ఆన్ యువర్ స్టడీస్ అండ్ సే నో టు డిస్ట్రాక్షన్స్. ఇంకా మూడో టిప్ వచ్చేసి ఏంటంటే ప్రొడక్టివ్ అవర్స్. ఒక్కొక్క స్టూడెంట్కి డిఫరెంట్ ప్రొడక్టివ్ అవర్స్ అనేది ఉంటాయి. సో దాన్ని బట్టి ఏ టైంలో చాలా ఎనర్జీగా ఉంటారో
ఆ టైంలో ఖచ్చితంగా కూర్చొని చదువుకోండి. మీరు నైట్ ఫుల్గా నిద్రపోయి మార్నింగ్ చదువుకుంటారా, లేకపోతే అప్పుడప్పుడు పవర్ న్యాప్ తీసుకొని చదువుకుంటారా అనేది మీ ఎనర్జీ అండ్ స్ట్రెంగ్త్ని బట్టి ఉంటుంది. సో దానికి తగ్గట్టు మీ స్లీప్ అవర్స్ని ప్లాన్ చేసుకోండి. ఇంకా 4th టిప్ వచ్చేసి స్లీప్. స్టూడెంట్స్ బుక్ ఓపెన్ చేయంగానే వెంటనే వాళ్ళు ఫేస్ చేసే మెయిన్ ప్రాబ్లం ఏంటి? స్లీప్. నిద్ర ఎంత పోయినా నైట్ టైంలో చదువుకుంటున్నప్పుడు మాత్రం కంపల్సరీ నిద్ర అనేది వస్తుంది. సో ఈ నిద్రని ఎలా అవాయిడ్ చేయాలి? దీనికి ఒక 3 సింపుల్ టిప్స్ అనేది చెప్తాను, అది ఒకసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే గెటప్ అండ్ గో ఫర్ ఏ వాక్. నిద్ర వచ్చినప్పుడు ఇమీడియట్గా మీరు ఒక ప్లేస్ నుంచి లేచి వాక్ అనేది చేయండి. ఎప్పుడైతే మీ మైండ్ స్లీప్ నుంచి డిస్ట్రాక్ట్ అయ్యి ఒక టాస్క్ కోసం రెడీ అనేది అవుతుంది చూడండి, అప్పుడు మైండ్ ఫోకస్డ్గా అనేది ఉంటుంది. ఇలా జస్ట్ 5 minutes వాక్ చేస్తే చాలు మీరు. సెకండ్ వచ్చేసి లిజన్ టు ఏ ఫాస్ట్ బీట్ మ్యూజిక్ అనమాట. హెడ్ ఫోన్స్లో మీకు నచ్చిన ఫాస్ట్ బీట్ సాంగ్ అనేది వింటే ఖచ్చితంగా మీకు ఒక ఎనర్జీ అనేది బూస్ట్ అనేది అవుతుంది. బట్ అలాగే సాంగ్స్ వింటూ టైం వేస్ట్ అనేది చేయకండి. ఎస్పెషల్లీ ఇక డిస్ట్రాక్ట్ చేసే లవ్ సాంగ్స్, ఫీల్ సాంగ్స్ ఇవన్నీ వినకండి. ఇంకెక్కడికో ఫీల్లోకి వెళ్ళిపోతారు, ఇంకెక్కడికో అయిపోతుంది. ఇక అప్పుడు అస్సలు చదువుకోరు. ఇంకా జస్ట్ 5 to 6 minutes అనేది వినండి. అది కూడా ఒక మోటివేషన్ సాంగ్స్ అనేది వినండి, ఫాస్ట్ బీట్ సాంగ్స్ అనేది వినండి, అండ్ దెన్ గో ఫర్ స్టడీ అగైన్. అండ్ థర్డ్ వచ్చేసి ఇది నా పర్సనల్ ఫేవరెట్ అనమాట, హ్యావ్ హెల్దీ స్నాక్. మీ స్టడీ ప్లేస్కి పక్కనే ఏదైనా హెల్దీ స్నాక్ అనేది పెట్టుకోండి. లైక్ ఆల్మండ్స్, డ్రై ఫ్రూట్స్, లవంగాస్. స్నాక్స్ తినడం వల్ల ఖచ్చితంగా నిద్ర అనేది రాదు. అండ్ గుర్తుపెట్టుకోండి, నో కెఫెన్. కాఫీ, టీ లాంటివి మీ స్ట్రెస్ని రిలీఫ్ కోసం ఎప్పుడైనా ఒకసారి తాగండి, బట్ దానికి అడక్ట్ అవ్వకండి. బికాస్ దాంట్లో ఉన్న కెఫెన్ మీకు టెంపరీ రిలీఫ్ అనేది ఇస్తుందేమో కానీ మీ హెల్త్కి అది అనేది ఖచ్చితంగా ఒక మంచిది అనేది కాదు, కొంచెం డేంజరస్ అనమాట. అండ్ నెక్స్ట్ టెక్నిక్ వచ్చేసి ద పోరోడోమో టెక్నిక్. ఏదన్నా ఒక టాపిక్ ఆర్ సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోండి, 30 minutesకి టైమర్ అనేది పెట్టుకోండి. అండ్ ఆ 30 minutes మీరు స్టడీస్ మీద మాత్రమే ఫోకస్ అనేది చేయండి. వన్స్ టైమర్ రింగ్ అయినాక ఒక 5 minutes బ్రేక్ తీసుకోండి. ఈ బ్రేక్లో మీరు వాకింగ్ అనేది చేయొచ్చు, లేదా మీ ఫ్యామిలీతో అనేది కూర్చొని కొంచెం టైం అనేది స్పెండ్ చేయొచ్చు. మీకు రిలాక్సేషన్ ఇచ్చే ఏదైనా వర్క్ అన్నా మీరు చేయొచ్చు. బట్ ఫోన్ మాత్రం అస్సలు పట్టుకోవద్దు. మళ్ళీ వాట్సాప్లో చాటింగ్లు చేసుకుంటూ అస్సలు కూర్చోవద్దు. మళ్ళీ కూర్చున్నారనుకోండి, ఫోన్ పట్టుకున్నారనుకోండి, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఓపెన్ చేశారనుకోండి, పోతే ఉంటుంది. ఇక 5 minutes కాస్త 1 hour అయితే చూసే లోపల. ఓకే. అండ్ ఇలానే ఒక 4 times ఈ ప్రాసెస్ అనేది రిపీట్ చేశాక 20 to 30 minutes లాంగ్ బ్రేక్ అనేది తీసుకోండి. ఖచ్చితంగా ఇది మీరు చదవబోయే ఏదైతే టాస్క్ ఉంటుంది కదా, డైలీ టైంలో కూర్చొని చదువుకుంటే అది చాలా ఈజీ చేస్తుంది ఈ టెక్నిక్ వల్ల. డు నాట్ మెమరైజ్. మీరు ఏదైతే చదువుతున్నారో ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకొని చదవండి. బట్టి పడడం వల్ల మీ షార్ట్ టర్మ్ మెమరీలో మాత్రమే మీరు చదువుకున్న విషయం అనేది ఉంటుంది. బట్ అదే మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకొని చదివితే ఖచ్చితంగా మీకు అది లైఫ్ లాంగ్ అనేది గుర్తు ఉంటుంది. ఫైనల్లీ రివిజన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనం చదివింది ఎంతైతే ఇంపార్టెంటో దానికన్నా ఎక్కువ ఇంపార్టెంట్ రివిజన్ చేయడం అనమాట. చదువుతున్నప్పుడు ఏదైతే గుర్తుంటుందో ఒక 30 minutes తర్వాత అది గుర్తుండదు. సో డెఫినెట్లీ ఏదైతే మనం చదువుతున్నామో వన్స్ ఆర్ ట్వైస్ మీ చాప్టర్స్ని రివైజ్ చేసుకోండి. ఆల్సో రివిజన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ టైం లాగా మొత్తం చదవకుండా ఫస్ట్ మీకు తెలిసిన ఆన్సర్స్ని ఒక పేపర్ పెన్ తీసుకొని రాసుకోండి. అండ్ దాని కరెక్ట్ ఆన్సర్స్తో కంపారిజన్ అనేది చేసుకోండి. మోస్ట్లీ మనం మొత్తం చదివినాక ఇలా రివైజ్ చేయడం వల్ల మన ఎగ్జామ్లో ఏ క్వశ్చన్స్ని ఎలా అటెండ్ చేస్తామనేది ఒక ఐడియా అనేది మనకు వస్తుంది. సో మనం మర్చిపోయే పాయింట్స్ని కూడా ఈజీగా గుర్తు అనేది మనం పెట్టుకోగలుగుతాం. మీకు ఈ టిప్స్ ఖచ్చితంగా యూజ్ అవుతున్నాయని నేను అనుకుంటున్నాను. అలాగే మీ స్కూల్ అండ్ కాలేజ్ ఫ్రెండ్స్తో తప్పకుండా ఈ వీడియోని అనేది మీరు షేర్ చేసి వాళ్ళ ఎగ్జామ్ స్ట్రెస్ని కూడా పోగొట్టి ఒక సపోర్టివ్ ఫ్రెండ్ లాగా అనేది మీరు మారండి. ఈ వీడియోని షేర్ చేసి. అండ్ స్టడీ టిప్స్కి సంబంధించిన ఇంకా ఎలాంటి వీడియోస్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారని కింద కమెంట్ బాక్స్లో నాకు మెన్షన్ చేస్తే ఏ ప్రాబ్లంకి అయితే ఎక్కువ స్టూడెంట్స్ అనేది లైక్ చేస్తారో ఆ వీడియో అనేది నేను నెక్స్ట్ చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ వేణుకళ్యాణ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.